ఎన్నికలకు ముందు ఓ వృద్ధురాలకిచ్చిన మాటను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. వృద్ధురాలి ఇంటికెళ్లి పలకరించారు. కుటుంబంతో కాసేపు ఆప్యాయంగా గడిపారు. కుటుంబ పరిస్థితిని తెలుసుకుని ఆర్థిక సహాయంతో అండగా నిలిచారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో పర్యటించారు. వైసీపీ హయాంలో జనసేన ఆవిర్భావ సభకు భూములిచ్చారనే కోపంతో ఇప్పటంలో రోడ్ల విస్తరణ పేరుతో జనసేన కార్యకర్తల ఇళ్లు ప్రహారీలను తొలగించారు. అప్పట్లో గ్రామంలో పర్యటించిన పవన్ బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ గ్రామానికి రావాలని స్థానిక మహిళ ఇండ్ల నాగేశ్వరమ్మ కోరగా తప్పక వస్తానని అప్పట్లో పవన్ మాటిచ్చారు. ఆ మేరకు ఇప్పటం వెళ్లిన పవన్ నాగేశ్వరమ్మ గృహాన్ని సందర్శించారు. నూతన వస్త్రాలతో పాటు 50,000 నగదు అందజేశారు. దివ్యాంగుడైన ఆమె మనవడికి 1,00,000 ఆర్థిక సహాయం అందించారు. సొంత కుమారుడిగా నాగేశ్వరమ్మ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మనవడికి ఉద్యోగం కావాలని నాగేశ్వరమ్మ కోరగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట గుర్తుపెట్టుకుని పవన్ కళ్యాణ్ తమ ఇంటికి రావడంపై నాగేశ్వరమ్మ కుటుంబం సంబరపడింది. నా కొడుక్కి హాస్పిటల్ ఖర్చులు రాశాడమ్మా, నాకు కొన్ని డబ్బులు ఇచ్చాడమ్మా, మనవడ చదువుకి డబ్బులు కొన్ని ఇచ్చాడమ్మా, నెలకు 5,000 కొడుకు నా మనవడికి ఇస్తానని వాగ్దానం చేశాడమ్మా. ఈయనకేమో డబ్బులు రాస్తానన్నారు, పింఛన్ రాపిస్తానన్నాడు. నేను అసలు ఏం అడగలేదమ్మా, ఒక మూగ మనవడికి ఉద్యోగం అడిగా, అది ఖాయం అన్నాడు. నెలకు 5,000 చదువుకు పంపిస్తానన్నాడు. నేను ఎదురు చూస్తానుగా, నా కొడుకు ఇంకా సీఎం అయిన తర్వాత అమ్మా నువ్వు సీఎం అయినా కూడా నేను నిన్ను తీసుకెళ్తాను అంటున్నాడు. నన్ను నువ్వు పొలం వెళ్ళొద్దు అన్నాడు, నా కాళ్ళు ఒత్తుతున్నాడు, నువ్వు పొలం వెళ్ళొద్దు అంటున్నాడు నన్ను. చాలా ఆనందంగా ఉంది మా అన్నయ్య రావడం మా ఇంటికి. మాకు మంచి చెడ్డ అంతా చూస్తానన్నాడు, హామీ ఇచ్చారు. నాకు మందుల ఖర్చులు కాటికి రాశారు, పింఛన్ రాపిస్తానన్నారు. నేను ఏ పనికి వెళ్ళలేకపోతున్నా, క్యాన్సర్ ఉంది నాకు. మా అన్నయ్య గారు చనిపోయాడు, మా తమ్ముడు గారు చనిపోయాడు. వాళ్ళందరినీ అందరినీ చూసుకునిద్ది అంత. ఆమె చాలా ఆనందంగా ఉంది. మా అన్నయ్య మా ఇంటికి రావడం చాలా ఆనందం మాకు. పవన్ తమ గ్రామానికి ప్రత్యేక స్థానం ఇచ్చారంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేయగా జనసేనాని మాటంటే మాటేనని నాయకులు స్పష్టం చేశారు. 3 ఏళ్ల క్రితం జనసేన ఆవిర్భావ సభ జరిగిన ప్రాంతం ఇది. ఆ రోజున ఆ సభ జరుపుకోవడానికి ఇక్కడ గ్రామస్తులందరూ సహకరించి వారి వారి స్థలాలను ఇచ్చారన్న ఒక అక్కసుతో ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఈ ఊర్లో 53 ఇళ్లను కూలగొట్టింది. ఆ విషయం తెలుసుకొని చలించిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ ఈ ఊరు సందర్శించి ఇళ్లు దెబ్బతిన్న ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి తన వంతుగా ఆర్థిక సహాయం చేసిన సంగతి మన అందరికీ గుర్తుండే ఉంటది. ఆనాడు నాగేశ్వరమ్మ గారు మరింత ధైర్యంగా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని నేను పెద్ద కొడుకుగా స్వీకరిస్తున్నాను, ఆయన నా పెద్ద కొడుకు అని ప్రకటించి ఆవిడ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఆనాటి నుంచి నాగేశ్వరమ్మ గారితో పవన్ కళ్యాణ్ గారి అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఆవిడ పరిస్థితి ఈ మధ్య కాలంలో తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయి నాగేశ్వరమ్మ గారికి వృద్ధాప్యపు పింఛను 4,000 రూపాయలు ప్రతి నెల అందుతున్నప్పటికీ జీవితాంతం పవన్ కళ్యాణ్ గారు ప్రతి నెల 5,000 రూపాయలు ఆవిడ మృతి కోసం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. మా సొంతూరు, మా అన్నయ్య మా ఊరు వచ్చాడు మాకు. ఇక అంతకుమించి నాకు 2 అన్నయ్యలు, 2 తమ్ముళ్ళు, ఈయన 5వ అన్నయ్య. అంతే మాకు. ఇక పవన్ సార్కి ఇంకా ఆయన మనసులో ఇప్పటం అనేది ఉంది, అది చిరకాలం ఉంటది అని చెప్పి ఆయన ఈ రోజు నిరూపించారు. ఒక తల్లికి ఇచ్చిన మాట కోసం ఆయన రావటం అనేది ఈ రోజు ఊరంతా సెలబ్రేట్ చేసుకుంటుంది.